హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు నాతో పాటు వైఫ్ ఆఫ్ మూవీ టీమ్ ఉన్నారు. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, హ్యూజ్ బడ్జెట్స్ లేకుండా సినిమా రిలీజ్ అయ్యి ఈటీవీ విన్‌లో 5,000,000 ప్లస్ వ్యూస్ సంపాదించుకుంది. సో, ఇంత హ్యూజ్ సక్సెస్ అయింది కాబట్టి ఆ టీమ్‌ని మన ముందుకు తీసుకొచ్చా. వాళ్ళతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. డైరెక్టర్ భాను గారు అండ్ అలాగే దివ్యశ్రీ గారు ఇద్దరు రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అనుకున్న దానికంటే మంచి సక్సెస్ అయింది. అవునన్న. అండ్ దీని వెనకాల 2 ఇయర్స్ కష్టం ఉంది. ఎందుకు ఒక సినిమాకి యాస్ ఎ డైరెక్టర్‌గా ఇంత టైం పట్టింది? అంటే ఇనీషియల్‌గా మేమిది సినిమా అనుకోలేదన్న. మేము అనుకున్న సినిమా కాదు. నేనొక స్క్రిప్ట్ రాసా. ఒక 4 డేస్‌లో కూర్చొని స్క్రిప్ట్ రాసా ఇది. సో, ఇది నాకొక డెమోలాగా అండ్ దివ్యాకొక మంచి తను యాక్టింగ్ అంతా స్కోప్ ఉండి ఒక స్టోరీలాగా మేమిద్దరం వర్క్ చేద్దాం అని డిజైన్ చేసుకున్న స్క్రిప్ట్ ఇది. ఇది యూట్యూబ్ చేద్దామా? ఓటీటీకి ఎళ్తదా? ఇదంతా మాకు తెలీదు. సో, మాకు ఒక బడ్జెట్ ఉంది. ఒక లిమిటేషన్ ఉంది. ఆ బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొనే తక్కువ క్యారెక్టర్స్‌తో, తక్కువ లొకేషన్స్‌లో ఒక స్క్రిప్ట్ రాసాను నేను. అది రాసిన తర్వాత జస్ట్ మేము షూట్‌కెళ్ళినప్పుడు మేము అనుకున్నాం ఇంటర్నల్లీ నేను, నా టీమ్, ఆర్టిస్టులు మేము అనుకున్నాం. ఓకే. లెట్స్ ఎయిమ్ ఫర్ ఓటీటీ. మనకంత బడ్జెట్స్ లేవు. చెప్పాలంటే చాలా తక్కువ బడ్జెట్సే ఉన్నాయి. బట్ పర్లేదు. ఒక మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6కి వర్క్ చేసే మనం మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ వరకు షూట్ చేసుకుందాం. సో, లెట్స్ ఈ బడ్జెట్‌తోనే కొంచెం క్వాలిటీయే ట్రై చేద్దాం అని చెప్పి మేము ఫిక్స్ అయ్యాం. మేము ఫిక్స్ అయ్యి ఆల్మోస్ట్ మేము 12 డేస్‌లో షూట్ చేసామండి ఈ ప్రాజెక్ట్. 12 డేస్‌లో ఎవ్రీ డే 30 అవర్స్ షూట్ చేసేవాళ్ళం. అంటే మార్నింగ్ 6కి ఫస్ట్ షాట్ 13 పెట్టేవాళ్ళం. అవర్స్. 30 అవర్స్ 30. 30. అంటే మార్నింగ్ 6కి షూట్ స్టార్ట్ చేసేవాడిని షూట్. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి అదే లొకేషన్‌లో ప్యాకప్ చెప్పేవాడిని. ఓకే. చెప్పి 2 డేస్ బ్రేక్. అయితే బానే టార్చర్ పెట్టారు. చాలా చాలా. సో, అలా మేము ట్రై చేసామన్న. ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇద్దామని ట్రై చేసాం. వన్స్ ఎడిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ తమ్మడ మీడియా కూడా వాళ్ళకి అవుట్‌పుట్ చాలా నచ్చింది. క్వాలిటీ వైస్ అంతా నచ్చింది. ఓకే. దిస్ ఈస్ నాట్ యూట్యూబ్ థింగ్. అచీవ్ చేశారు. లెట్స్ గో ఫర్ ఓటీటీ అని చెప్పి వాళ్ళు కాల్ తీసుకున్నారు. తీసుకొని అక్కడి నుంచి ఒక 1 ఇయర్ పైనే ప్రాజెక్ట్‌ని హోల్డ్ చేసి ఓటీటీ డీల్ వచ్చే వరకు చూసి ఈటీవీ విన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చూసి వాళ్ళకి కాంటెంట్ నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈటీవీ విన్ అంటే బోల్డ్ కాంటెంట్ అది ఉండదు వాళ్ళ దాంట్లో. నేను భయపడ్డా. మనది చూసి ఇనీషియల్ ఫస్ట్ 5 మినిట్స్ కొంచెం బోల్డ్ ఉంటది కదా! అరే! వాళ్ళు ఏమనుకుంటారంటే బట్ మొత్తం చూసి కథ మొత్తం చూస్తే అసలు అది బోల్డ్ థింగే కాదు కదా! సో, పర్స్పెక్టివ్ అది వాళ్ళకి నచ్చి వాళ్ళు తీసుకోవడం అండ్ రీచ్ ఇలా రావడం వీఆర్ వెరీ హ్యాపీ అన్న. కానీ ఇప్పుడొస్తున్న సినిమాలు ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో తెలియని సిట్యుయేషన్‌లో ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో 5,000,000 కొట్టింది అంటే సినిమా వితిన్ ఈ 10 డేస్‌లో అవునన్న. అది పెద్ద విషయం. అవునండి. సో, అంత స్క్రిప్ట్ మీద మీకు నమ్మకం ఉండి 2 ఇయర్స్ దాని కోసం వెయిట్ చేసినప్పుడు యాస్ ఎ డైరెక్టర్‌గా ఒక కొత్త డైరెక్టర్స్ ఏం ఆలోచిస్తారంటే ఈ స్క్రిప్ట్ ఇంత పెద్దది కాబట్టి ఏదైనా హ్యూజ్ ప్రొడక్షన్ హౌస్‌కెళ్దామా? లేదంటే హ్యూజ్ కాస్టింగ్ పెట్టుకుందామా? ఈ పాయింట్‌లో ఆలోచిస్తుంటారు కదా! ఎందుకు అట్లా వెళ్ళకుండా డెమో టైప్‌లో తీసుకుందాం అనే పాయింట్? నేను దివ్య కోసం రాసిన కథన్న ఇది. ఓహ్! నేను కథ రాయటం హ్మ్. అవని అనే క్యారెక్టర్‌తో రాయటమే దివ్య కోసం రాసా. ఇది ప్యూర్‌లీ దివ్యశ్రీ కోసం నేను రాసిన కథ. ఎందుకు? 6 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అన్న. 6 ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది మాకు. హ్మ్. నేను దివ్య కోసం చాలా కథలు రాసి చెప్తూ ఉండేవాడిని. అవన్నీ సినిమాకి బావుంటాయని చెప్పి నేను దాచేసుకునేవాడిని. సో, అలా తను అడగటం, నేను రాయటం, అరే! ఇది యూట్యూబ్‌లా కాదు పెద్దగా వచ్చిందని చెప్పి నేను పక్కకు పెట్టేయటం. అలా జరిగేది మాట. వన్స్ నేను ఒక ప్రొడ్యూసర్‌కి ఒక కథ నరేట్ చేశాను. చేస్తే ఆయన కథ చాలా బావుంది. బట్ ఏదైనా డెమో నీ వర్క్ ఏదైనా చూపించు. ఏదో ఒక వర్క్ ఉండాలి కదా! అన్నారు. సో, సరే ఆ వర్క్ ఏదో దివ్యతోనే చేద్దాం. దివ్య కోసమే రాద్దాం అని చెప్పి హ్మ్. దివ్య కోసం రాసి అండ్ దివ్య కోసమే వెయిట్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి అందరికి పుష్ చేసి దివ్య కోసం ఎందుకు వెయిట్ చేసావు? అంటే తను షీ ఈస్ వెరీ టాలెంటెడ్ అన్న. అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో బేసిక్‌గా ఎంత సీరియస్ ఉందో హ్యాపీ. బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబ్ వీళ్ళ మీద కొంచెం బయట వేరేలా అనుకుంటారు కదా! నాట్ పెర్ఫార్మర్స్ అని. ఈరోజు సుహాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారన్న? 30/21 చైతన్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? హ్మ్. సందీప్ రాజ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? యూట్యూబ్ నుంచి వచ్చి స్టార్స్ అయినోళ్ళు చాలా మంది ఉన్నారు కదన్నా! దివ్య ఎంత పెర్ఫార్మరో నాకు తెలుసు. బట్ తనకేంటంటే తన దగ్గరికి పెర్ఫార్మన్స్ బేస్డ్ వాళ్ళు ఎవరు తీసుకురావట్లేదు. సో, నాకు తెలుసు తను కేపబుల్ ఆఫ్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అని మల్టిపుల్ షేడ్స్ అని చెప్పి. అందుకు ప్యూర్‌లీ దివ్య కోసం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. కానీ నీ దగ్గరికి ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంత పెద్ద ఫిల్మ్‌ని నేను క్యారీ చేయగలుగుతాను లీడ్ రోల్ అంతా అని.
నాకు తెలిసి నిన్న కూడా అడుగుంటా, ఎలా నమ్మావు బాను నన్ను అని. నాకు తెలీదు చెప్పినప్పుడు. సరే చూద్దాం అసలు ఏంటో, ఇన్ని రోల్స్ నుంచి ఇన్ని షేడ్స్ ఉన్నాయి కదా చాలా, ఇవన్నీ నేను చేయగలనా ఏంటి అని అనిపించింది నాకు కూడా. కానీ లేదు, దానికి ముందే మేము వేద అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. సో దాంట్లో కూడా నేను ఎప్పుడు చెయ్యని యాక్టింగ్ చేపించాడు నాతో. కొంచెం ఎమోషనల్, బాగా ఎమోషనల్ రోల్. వైఫ్ ఆఫ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 60% ఎమోషనలే ఉంది. సో అది చేసావంటే అది నీకు ఒక ప్రాక్టీస్ లాగా, ఇది చేద్దాం ఏం కాదు, కావాలంటే వర్క్ షాప్స్ పెడదాము అంటే, సరే ప్రాజెక్ట్ అనుకోగానే ఒక 5 to 10 days వర్క్ షాప్ పెట్టించాడు. వర్క్ షాప్లో కొంచెం నేర్చుకున్నా. నేర్చుకున్న తర్వాత ఇంకా సెట్లోకి వెళ్ళిన తర్వాత దానికంటే ఒక 20-30 టైమ్స్ ఎక్కువ పెట్టాల్సి వచ్చేది ఎఫర్ట్స్. ఎందుకంటే వర్క్ షాప్ అంటే ఏముంది, ఒక 5-6 hours చేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇది డైరెక్ట్ షూట్, ఎక్కువ టేక్స్ అవ్వకూడదు. ముందు రోజు నైట్ కొంచెం స్క్రిప్ట్ ఏంటో చూసుకొని, సీన్స్ ఏంటో మేము డిస్కస్ చేసి, అది మళ్ళీ ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటూ, సెట్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ టేక్స్ కాకుండా చూడాలనేది నా మెయిన్ థింగ్. ఎందుకంటే మాకు టైం లేదు. ఎక్కువ టేక్స్ నేను తినేసానంటే ఇంకా ఒక డే వేస్ట్ అయిపోద్ది. అందరు ఆర్టిస్టులు మళ్ళీ మళ్ళీ దొరకరు. సో అలా కాన్ఫిడెన్స్ తెప్పించాడు అంతే. వేరే షార్ట్ ఫిల్మ్ తెచ్చుకున్నాను. వల్ల. కానీ ఒక ప్రాజెక్ట్ నమ్మి 2 years వెయిట్ చేసావు అంటే, ఆ 2 years నీ యూట్యూబ్ నుంచి దూరం అయిపోయావు. కామన్ నీకు ఫాలోవర్స్ ఉండే, నీ ఫాలో అయ్యే నీ షార్ట్ ఫిల్మ్స్ కానీ, స్కెచ్ వీడియోస్ కానీ, ఇవి ఎక్కువ లైక్ చేసే పీపుల్కి దూరం అయిపోయావు. అనిపించిందా 2 years అనవసరంగా వెయిట్ చేస్తున్నానేమో అని రిలీజ్కి ముందు? రిలీజ్కి ముందు ఎప్పుడన్నా ఒకసారి ఆబ్వియస్గా లో టైమ్స్లో ఉన్నప్పుడు అనిపించేది, రిలీజ్ లేట్ అవుతున్న కొద్దీ, అంటే ఏమవుద్దో, ఎక్కడ రిలీజ్ అవుద్దో తెలియని ఆ డేస్ చాలా ఇబ్బంది పడేదాన్ని. ఏమవుతుందో తెలీదు, నెక్స్ట్ ఏంటి అని. ఒక్కసారి అసలు ఈ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 year బాను వేరే స్క్రిప్ట్ పైనకి వెళ్ళిపోయాడు. కానీ దీన్ని వదిలేదు మేము పూర్తిగా. ఎడిటింగ్ ప్రాసెస్లో ఉండగానే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడే ఇంకా నేను కూడా వైఫ్ ఆఫ్ అనేది ఒకటి చేశాను అని చెప్పుకునేదాన్ని. మధ్యలో ఇంకా వద్దు, ఒకేసారి రిలీజ్ అయిన తర్వాత చెప్దాం, ఇంకా వైఫ్ ఆఫ్ గురించి ఎక్కడ మాట్లాడొద్దని ఫిక్స్ అయ్యా. ఒక్కసారి నార్మల్గా ఎడిటెడ్ వర్షన్ చూసాము. చూసిన తర్వాత మేము ఇంత మంచి ప్రాజెక్ట్ని ఇన్ని డేస్ తో చూస్తే మనకే ఇంత ఇదొచ్చింది. అసలు నేను అక్కడ కనిపించలేదు స్క్రీన్ పైన, ఎవరో వేరే అమ్మాయిని చూస్తున్నట్టే ఉండింది. ఇంత మంచిది మనం ఎందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత బాగా చేస్తుంది వీళ్ళని. ఎందుకు వదిలేసాము, సరే ఒకసారి మళ్ళీ గట్టిగా ట్రై చేద్దాము అని ఇంకా పట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాం. సరే ఏంటి సార్ అప్డేట్ అంటే, అప్పుడు చెప్పారు ఇలా మాట్లాడుతున్నాము ఓటీటీస్తో, చూద్దాము ఈటీవీ ఇంకా అయ్యేలా ఉంది అంటే, అప్పటి నుంచి ఇంకా మళ్ళీ కాన్ఫిడెంట్ అనమాట. ఈ 2 years ఏం చేశాను, బాధపడ్డామా లేదా, షూట్లో ఎంత ఇబ్బంది పడ్డామా అన్నీ ఇంకా మర్చిపోయి బాగుంది. రిలీజ్ తర్వాత, రిలీజ్కి ఒక 10-15 days ముందు ఆ వైబ్ చాలా బాగుండింది, పాజిటివ్ అంతా. ఎందుకంటే అది ఒక పక్కన చేసుకుంటూ యూట్యూబ్ కూడా కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు సినిమా కోసం కంప్లీట్ యూట్యూబ్ వదిలేసు? సినిమా కోసం అని కాదు, అంటే ఇప్పుడు ఓటీటీకి సేల్ అవ్వాలి అంటే, ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో నన్ను అందరూ ఎవ్రీడే చూస్తారు. సో ఎవ్రీడే చూసే ఒక పర్సనాలిటీని ఓటీటీలో వెంటనే అంత ఈజీగా తీసుకోలేరు. సో వాళ్ళకి అంటూ కొన్ని ఉంటాయి. సో సరే ఎందుకు రిస్క్, అది ఉందో లేదో నాకు తెలీదు, బట్ ఎక్కడో ఎవరో చెప్పారో నేను విన్నాను, దానికోసం అని చెప్పి ఇంకా సరే కొన్ని రోజులు పాజ్ ఇద్దాం యూట్యూబ్కి అని అనుకున్నా. మధ్యలో ఒక 2-3 times చేద్దామని అనుకున్నా మళ్ళీ, కానీ ఎందుకో సరే రిలీజ్ అయ్యాక మళ్ళీ చూద్దాం, ఏది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, రిలీజ్ అయిపోయినంత వరకు వెయిట్ చేద్దాం అనుకున్నా. చేసా, అంత మొండిగా కూర్చున్నా. ఆఫీస్లో కూడా నన్ను పెద్ద ప్రెషర్ చేయలేదు. స్టార్టింగ్లో అడిగేవాళ్ళు, చెయ్యి కంటిన్యూ చేయి, ఇప్పుడు ఏముంది, అదే ఇది అని. లేదు సార్ ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఇంకొక 1 month, ఇంకొక 2 months అన్నాను. తర్వాత వాళ్ళు కూడా ఫైనల్ అవుట్పుట్ చూసాక ఇంకా నన్ను ఎప్పుడు ప్రెషర్ చేయలేదు, చెయ్యి మళ్ళీ యూట్యూబ్ చేయని, లేకపోతే మన ఛానల్ ఏంటిలా అని. కానీ అదే ప్రాబ్లం, ఇప్పుడు టెక్నీషియన్స్ అందరికీ ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుందంటే ఇంకో ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకోవడమో, ప్రీ వర్క్ ఏదో చేసుకుంటారు. ఆర్టిస్టులు అట్లా కాదు, ఇది అయ్యే వరకు వెళ్ళకూడదు, ఇది అయ్యే వరకు వెయిట్ చేయాలి. మరి ఈ మధ్యలో ఎప్పుడు ప్రాజెక్ట్స్ వేరే రాలేదా? లేదు, మధ్యలో మూవీస్ చేశాను ఒక 2-3, అందులో ఒక 2 రిలీజ్ అయిపోయాయి. ఇది రిలీజ్కి ముందే ఒక 3 to 4 ఆడిషన్స్ ఇచ్చాను, అందులో కూడా 2 ఓకే అయ్యాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వాటి కోసం వర్క్ చేస్తున్నాను. ఐ మీన్ డేట్స్ ఇంకా తెలీదు, బట్ ఆ రోల్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి, పెద్ద మూవీస్ 2. కానీ ఈ ఫిలింలో ఎక్కడ ఒక మేజర్ క్యాస్ట్ని పెడదామా, ఒక లీడ్ రోల్ టైప్లో 2 boysని పెట్టారు కాబట్టి, 2 boysలో ఎవరో ఒకళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కొత్త వాళ్ళని కాకుండా ఎవరైనా ఆల్రెడీ చేసిన వాళ్ళని పెడదాం అనిపించలేదా? బడ్జెట్స్ లేవు. ఎంత బడ్జెట్ అయి ఉంటుంది ఈ ఫిలింకి? అంటే ఆ నెంబర్ రివీల్ చేయకూడదన్న, యాజ్ పర్ నార్మ్స్ రివీల్ చేయకూడదు, బట్ వెరీ లిమిటెడ్ బడ్జెట్.
వెరీ వెరీ లిమిటెడ్ బడ్జెట్. నెంబర్ తెలిస్తే షాక్ అవుతారు. బట్ బడ్జెట్స్ లేవన్నా. మా దగ్గర వెరీ మినిమల్ బడ్జెట్స్ ఉన్నాయి. లిటరల్లీ మాకు షూట్లు ఎప్పుడు క్యారవాన్స్ యూజ్ చేయలేదు మేము. ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఆల్మోస్ట్ మావే. అందరం మా సెల్ఫ్. కాస్ట్యూమ్స్ హ్మ్. మేము బయట కొన్న కాస్ట్యూమ్స్ కూడా లేవు. సో, అసలు బడ్జెట్స్ అనేవి చాలా లిమిటేషన్స్ అన్న. అంటే మాకు ముందు నుండి ఓటీటీ అనే ఓటీటీకి ఇది వెళ్తదనే కాన్ఫిడెన్స్ బేసిక్‌గా ఎవరికీ లేదు కదన్నా. ఎండ్ ఆఫ్ ద డే అవుట్‌పుట్ చూసి, ఎడిట్ అయ్యి, అవుట్‌పుట్ నేను ఎడిటర్స్ కట్ చూపించిన తర్వాత, "అరే! అదిరిపోయింది. ఇది ఓటీటీ" అన్నారు. బట్ దానికి ముందు మేము ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేం కదా! ఎందుకంటే షీ ఈజ్ ఎ యూట్యూబర్. నేను నా కొత్తోడిని. నేను చేసిన వర్క్ ముందు ఏమీ లేదు. దివ్య చేసినవన్నీ యూట్యూబ్ సిరీస్‌లే. ఫస్ట్ మేము ఇది ఓటీటీకి వెళ్తది అని చెప్పడానికి మా దగ్గర ఏం లేదు. అవుట్‌పుట్ చూసిన తర్వాత ఓటీటీకి వెళ్ళటం తప్ప. సో, ముందు మాకున్న లిమిటెడ్ బడ్జెట్‌లోనే మేము ఇలా తీసుకురావాల్సొచ్చింది. సో, అందుకే ప్యాడింగ్ అని ఎప్పుడు అనుకోలేదన్న. పెర్ఫార్మన్స్ బేస్డ్ మీదే ఆడిషన్స్ జరిగినాయి. బడ్జెట్ తగ్గించిన థింగ్స్ ఏంటి అక్కడ మీ సినిమాలో? ఫ్రిడ్జ్ సీక్వెన్స్ అన్న మేము సాంబ్రాణి, డ్రై ఐస్ అంటే ఒరిజినల్ ఫ్రిడ్జ్ కొన్నాను నేను. ఒక 550 లీటర్స్ ఫ్రిడ్జ్ కొని అందులో నేను కూర్చొని కొత్త ఫ్రిడ్జ్ కొన్నారా? కాదు. సెకండ్ హ్యాండ్. ఫ్రిడ్జ్ అన్న. ఓకే. కొత్త ఫ్రిడ్జ్ కొంటే ఇంకే. సో, సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ కొని అందులో నేను కూర్చున్నా. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరిని కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరిని. మనమే పడుతున్నామంటే దివ్య పట్టేస్తుందని చెప్పి. సో, ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్‌లో మాకు ఛాలెంజింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్ డోర్ ఒకటి తీసి ఫ్రంట్ నుంచి తీసేద్దామని అడిగారు డీఓపీ. కాదు, నాకు ఫ్రిడ్జ్‌లో మొత్తం ఆల్ యాంగిల్స్‌లో షాట్స్ కావాలని చెప్పాడు ఇక. మళ్ళీ దానికి ఫ్రిడ్జ్‌ని కట్ చేయించి హోల్స్ పెట్టించా. ఆ హోల్స్ లోపల ఈ హోల్ లోపల కెమెరా పెట్టి ఈ యాంగిల్‌లో తీయటం, నెక్స్ట్ ఈ హోల్ క్లోజ్ చేసి ఇంకొక హోల్‌లో కెమెరా పెట్టి తీయటం. సో, ఇలా కింద నుంచి డ్రై ఐస్, సాంబ్రాణి పొగలు, మేకప్ రకరకాలన్న. మా 1, 2 అని కాదు. ఒరిజినల్‌గా ఫ్రిడ్జ్ ఆన్‌లో లేదైతే. ఆన్‌లోనే ఉంది. ఆన్‌లోనే ఆన్‌లోనే ఉంది. ఆన్‌లోనే భయపడుతూ కూర్చున్నా అందులో. ఆన్‌లోనే ఉంది. కాకపోతే అంత నిద్రలో షూట్ అయింది నాకది. పొద్దున్నుంచి షూట్ అవుతూనే ఉండింది కంటిన్యూయస్‌గా. సో, అది ఇంకా లాస్ట్ షాట్ అన్నమాట. సో, నిద్ర ఉంది కాబట్టి నాకు తెలిసి అందులో నేను ఆల్మోస్ట్ 90% స్లీప్. యాక్షన్ చెప్తేనే యాక్టివ్‌గా ఉండేదాన్ని. కట్ చెప్పగానే స్లీప్‌లోకి వెళ్ళిపోయేదాన్ని వెంటనే. అసలు ఆ రోజు సూపర్ ఎగ్జాస్టింగ్ డే నాకు మొత్తం షూట్ అంతట్లో. అంటే కిల్లింగ్స్ ఉన్నాయి కదన్నా. ఆల్ కిల్లింగ్స్ ఈవెన్ తన ఫైనల్ యాక్ట్, ఫ్రిడ్జ్ సీక్వెన్స్, షవర్‌లో తను తడుస్తది కదా! ఆ సీక్వెన్స్ ఇవన్నీ మేము వన్ డేలో షూట్ చేసాం. ఒకటే రోజు ఇవన్నీ పెద్ద సీక్వెన్సెస్ షూట్. సో, అన్ని స్ట్రెస్సింగ్ నాకు. ప్రతి దాంట్లో ఏడవడం, అరవడం. అదే లొకేషన్. సపోజ్ ఎలా అంటే హాల్‌లో ఆ గంజాయి తాగి అతను చనిపోయిన సీక్వెన్స్ షూట్ చేసాం. ఆ పక్కనే దానికి అడ్జసెంట్‌గా ఉన్న రూమ్‌లో వైరస్ చంపే షూట్ చేసాం. ఆ రూమ్ వాష్‌రూమ్‌లో షవర్‌లో తడిసే షూట్ చేసాం. సో, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మాట. ఆ లొకేషన్ నాకు ఆ రోజు అవైలబుల్ ఉంది. కింద ఫ్రిడ్జ్ ఇంటీరియర్స్. ఫ్రిడ్జ్ లోపల పెట్టిన సీక్వెన్సెస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అన్న. అంటే లైఫ్ లాంగ్ ఇది ఎంత బాగా చెప్పుకోవచ్చు అంటే ఇది మేము అచీవ్ చేసాం. చాలా చాలా మంచిగా అచీవ్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు టొమాటో ఉంది. వెజిటబుల్ బాస్కెట్ పడి అందులో టొమాటో అలా వచ్చి బ్లడ్ దగ్గర ఆగాలి. ఆ బ్లడ్ నుంచి ఒక బాడీ రివీల్ అవుద్ది. అది ఆగట్లేదు. వెళ్ళిపోతూనే ఉండేది ఆ టొమాటో. మాకు దానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అవి లేవు కదా మా దగ్గర. మేము టొమాటో వేయటం అది ఆగేది కాదు. ఆల్మోస్ట్ ఒక 130 టైమ్స్ చేస్తే 137th టైం అది ఆగిందన్న. ఎందుకు సీన్ అట్లాగే రావాలని ఏమన్నా రాసి సినిమాటిక్ కదన్నా. మేము ఇవ్వాలి అని అనుకున్నదే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. బ్లడ్‌గా ఏం వాడారు చెప్పవది? అది అదే బ్లడ్ బ్లడ్ ఒరిజినల్. ఒరిజినల్. అంటే మన సినిమాల్లో వాడే బ్లడ్ వాడాము. నీకేం ఛాలెంజింగ్ అనిపించింది ఈ సినిమాలో? అదే ఇందాక చెప్పా కదా, ఒకటే రోజు అన్ని పెద్ద సీక్వెన్సెస్ షూట్. నాకు ఫస్టే ఎనర్జెటిక్ వెళ్ళగానే అరిచేది పెట్టారు. వైరస్ అరిచేది. అరుస్తున్నంత సేపు నాకు కళ్ళు తిరిగిపోతూ ఉండేవి. నేను ఆపేసా మధ్యలో ఒక 5-6 టైమ్స్ ఆపేసా. ఓఆర్ఎస్ తెచ్చిచ్చారు. అంతేగాని షూట్ క్యాన్సిల్ అలాంటి ఏం లేవు. మళ్ళీ ఓఆర్ఎస్ తాగేసి మళ్ళీ యాక్షన్. మళ్ళీ క్యారవాన్ లేదు. ఏం లేదు, అన్ని అక్కడే. అంత అరిచి అంత గోలు పెట్టిన సీక్వెన్స్ తర్వాత ఆల్రెడీ గొంతు పోయిన తర్వాత స్మోకింగ్ షాట్. దానికి ఇంకా మంట. వెంటనే ఆ పాయిజన్ తాగేది. అదేంటి అది ఆరెంజ్ జ్యూస్ లో హనీ. ఇమాజిన్ చేయడానికి ఎంత విచిత్రంగా ఉందంటే ఇప్పుడు అమ్మో, ఒకే రోజు నాకు ఇంకా మొత్తం గాన్ అనమాట. నెక్స్ట్ డే మాటలు రాలేదు. అలా పోయింది బేస్ అంతా పోయి అని మాట్లాడేదాన్ని. సో దానికోసం అప్పుడు 2 days కొంచెం బ్రేక్ ఇచ్చాడు ప్రాపర్ గా నాకు. కానీ సో ఆ రోజు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఒప్పుకున్నారా ఇలాంటి ఒక ప్రాస్టిట్యూట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, అందులో డ్రగ్స్ అనేది ఏంటంటే వీడ్ తీసుకోవడం,
ఈ సీన్స్ ఉన్నప్పుడు ఒప్పుకున్నారా మీ ఇంట్లో? సో స్టార్టింగే నాకు నరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాల్ మమ్మీతో పెట్టించాను భానుకి. భాను మంచి మాటకారి. సో మంచిగా మాట్లాడి లాస్ట్‌లో లేదు ఆంటీ మంచి పేరొస్తది మీ అమ్మాయికి. ఒక విషయంలో నన్ను నమ్మండి. మీకు ఎక్కడైనా అప్పుడు తప్పుగా అనిపించిందంటే మీరు మూవీ చూసాక చెప్పండి తీపించేద్దాము. అసలెక్కడ తప్పుగా చూపించడం అనేది ఉండదు. బోల్డ్‌నెస్ ఉంటది గానీ దివ్యలో చూపించడంలో కాదు కథలో ఉంటది అని చెప్పాడు. ఇంకా సరే మమ్మీ, డ్యాడీ ఒప్పుకున్నారు. రిలీజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక 5, 10 మినిట్స్ చూసి మమ్మీ వాళ్ళు టెన్షన్ పడతారని నాకు తెలుసు. సో నేను ముందే చెప్పేసా. మూవీ రిలీజ్ అయింది. మీరు మొత్తం చూసాక నాకు కాల్ చేయండి. ఒక 5 మినిట్స్ చూసి ఆపి కాల్ చేసి 10 మినిట్స్‌కి ఒకసారి కాల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెడుతున్నా. మూవీ అంతా చూసాక కాల్ చేయడం చెప్పా. సేమ్ అంతే మూవీ అంతా చూసాక ఎగ్జాక్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి 1.5 అవర్‌కి నాకు కాల్ వచ్చింది. ఇద్దరు పిచ్చ హ్యాపీ. అసలు మా డాడీ అయితే 1 అవర్ మాట్లాడాడు నాతో. ఫస్ట్ టెన్షన్ పడిపోయానురా ఏంటి చిన్నపిల్లలు తెలియక ఏదైనా చేసేస్తారేమో, ఎవరైనా ఎలా తీసుకుంటారు మన ఊర్లో, చూసేవాళ్ళు ఏమనుకుంటారు మన చుట్టాలు అది ఇది అని. కానీ చాలా బాగుందిరా, స్క్రీన్ ప్లే బాగుంది. మా డాడీ సినిమాటిక్ వర్డ్స్ యూజ్ చేస్తూ చాలా బాగా మెచ్చుకున్నారు మమ్మీ, డాడీ, అమ్మమ్మ, తాత వాళ్ళు కూడా చూసారు. ఇన్ఫాక్ట్ అందరు హ్యాపీ. కానీ ఇలాంటి థ్రిల్లర్స్‌లో జనరల్‌గా కొత్త వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసమో ఇంకోటి బోల్డ్ సీన్స్ ఎక్కువ పెడతారు. లైక్ చూపించడంలో. అవునా? ఆ థాట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇట్లా ఏమైనా సీన్స్ పెడదామా అని? ఈ బోల్డ్ థింగ్ కోసం ఒకసారి నేను అడ్రస్ చేయాలనుకుంటున్నానన్నా. బోల్డ్ అంటే సపోజ్ అవని అనే క్యారెక్టర్ ఉందన్న. ఈ అమ్మాయిది ఎక్కడైనా ఆ అమ్మాయి స్కిన్ కనపడే షాట్ ఒక షాట్ ఉండదు వైఫ్ ఆఫ్‌లో. లేదు అదే అదే. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే సరే పేరుకి ఓపెనింగ్ వచ్చి ప్రాస్టిట్యూట్ రోడ్ దగ్గర నుంచుంది. తను నుంచుందంటే తను వచ్చి అడుగుతున్నారు ప్రైజ్, తను చెప్తుంది. అక్కడ నేను అవని అనే క్యారెక్టర్ని స్కిన్ షో ఎక్కడ లేదు వైఫ్ ఆఫ్‌లో. ఒక బూతు మాట లేదు, ఒక బ్యాడ్ వర్డ్ లేదు, చివరికి ఒక రొమాంటిక్ సీన్ లేదు, ఒక ముద్దు లేదు. ఇంతకంటే క్లీన్ ఏం ఉండాలన్నా? చెప్పాలంటే ఒక క్లివేజ్ షాట్ లాంటిది కానీ అసలు నేను ఏది లేదన్నా. 1 అవర్ 20 మినిట్స్‌లో చూసి ఇబ్బంది పడే షార్ట్స్, సీన్స్, ఒక కిస్సింగ్ ఏవి ఉండవు. జస్ట్ ఆ క్యారెక్టర్ ప్రాస్టిట్యూట్ కింద నుంచోవడం బోల్డ్ అయిపోయింది ఈరోజు. నాకు చాలామంది పెద్దవాళ్ళు అందరూ కూడా కాల్ చేసి ఫస్ట్ 5 మినిట్స్ చూసి భయపడ్డాం. కానీ అక్కడి నుంచి అది కూడా ఏంటన్న టైటిల్ సీక్వెన్స్ ఓపెనింగ్ మా పేర్లు పడతాయి కదా, పడినప్పుడు 1 మినిట్ 57 సెకండ్స్ అది ఉండేది. 5-10 మినిట్స్ కూడా కాదన్న, 1 మినిట్ 57 సెకండ్స్. దివ్య వచ్చి నుంచొని అందరికి ఒక రేట్లు చెప్తుంది, ఒకరికి తక్కువ చెప్పి బండెక్కి వెళ్తుంది. ఇలాంటి ప్రొవిజన్కి ఏ అమ్మాయి ఆనందంతో రాదు, అవసరంతో వస్తుంది. చూస్తుంటే అలాంటి అవసరం నీకుందని అర్థమవుతుంది, అవసరం తెలుసుకోవచ్చు అంటే కథ చెప్పి చంపేస్తుంది. ఇదే కదా జరిగేది. ఆ 1 మినిట్ 57 సెకండ్స్కి ఇది బోల్డ్ అయింది. పోనీ ఆ 1 మినిట్ 57 సెకండ్స్లో అవని అనే క్యారెక్టర్కి తప్పుగా పెట్టిన ఒక షాట్ లేదు, తప్పుగా చూపించిన ఒక యాంగిల్ లేదు, ఒక బూతు మాట లేదు. కొంతమంది ఆన్లైన్లో అది కూడా చాలా బాగుంది సినిమా, అదిరిపోయింది, బట్ ఫ్యామిలీస్కి కాదు అని చెప్పి ఒక 4-5 రాస్తే నాకు అనిపించింది ఎందుకు ఫ్యామిలీస్కి కాదన్నా? ఫ్యామిలీసే చూస్తున్నారు కదా, ఫ్యామిలీస్ కాదంటానికి ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు. జస్ట్ బికాజ్ ఒక అమ్మాయి వేదం సినిమా ఉందన్న, వేదం సినిమా ఉంది, ఎంత మంచి సినిమా అది. అనుష్క గారి రోల్ ఏంటన్నా? అందులో పాట కూడా ఉంటుంది. వేదం సినిమాలో అనుష్క గారి రోల్తో కంపేర్ చేస్తే మన ఎంత ఉందన్నా? సో ఒక దివ్యశ్రీ లాంటి అమ్మాయి అది చేయటం, అది షాకింగ్ జనాలకి. సత్యభామ లాగా ఒరే అన్నాలో చెల్లిలాగా అల్లరగా చేయటం అది షాకింగ్. కానీ ఇట్స్ నాట్ అబౌట్ కాంటెంట్ అన్న. కాంటెంట్లో ఎక్కడ బోల్డ్ లేదు, ప్యూర్ ఎమోషన్స్ చూపించాం. ఫాదర్ ఎమోషన్, లవ్, ప్యూర్ లవ్. కానీ భలే గ్రిప్పింగ్గా తీసుకెళ్ళాడు. అంటే స్టార్టింగ్ నుంచి మేము తిట్టుకుని ఈ సైకో నైన్ పట్టుకుని దాన్ని రివీల్ చేసే విధానం అదంతా ఎన్ని రోజులు పట్టింది రాసుకోవడానికి? 4 days రాసావు స్క్రిప్ట్ అంతా. స్టోరీ లైన్ ఎలా వచ్చింది? ఓన్ అంటే ఈ కథకి నేను కథ కింద కాకుండా ఫస్ట్ సీక్వెన్సెస్ డిజైన్ చేసుకున్నాను అన్న. సిన్స్ నేను కూడా రేపు థియేటర్ సినిమా చేయాలంటే ఇటువంటి సీన్స్ నేను చేశాను అని కన్విక్షన్తో చేశానని, కష్టంగా ఉండే సీన్స్తో అనుకున్నా. ఫస్ట్ 2-3 సీక్వెన్సెస్ అనుకున్నాను అనమాట. నేను 2-3 సీక్వెన్సెస్ అనుకొని తర్వాత ఓకే దివ్యతో డ్రైవ్ వెళ్ళాలి కదా అని చెప్పి అవని అనే క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నా. ఫస్ట్ ఆ క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ రాసుకున్నా. అంటే ఇప్పుడు నా దగ్గర అవని అనే అమ్మాయి పుట్టినప్పటి నుంచి
చనిపోయే వరకు తనకు కథ ఏం జరిగిందో నాకు తెలుసు. వాళ్ళ అమ్మగారు ఎలా చనిపోయారో రీజన్ కూడా నేను రాసుకున్నా. అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ వెనకాల అవని వాళ్ళ మదర్ ఎలా చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు, అసలు వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, వాళ్ళ ఫాదర్ మదర్ది, చిన్నప్పటి నుంచి తన బావతో డ్రైవ్ ఏంటి. సో నేను చాలా ఇదంతా రాసుకునే అప్పుడే ఆ క్యారెక్టర్ మనం ఓన్ చేసుకోగలం అన్న. సో ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ రిలీజ్ అయిన తర్వాత? మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చిందన్న. అంటే ఇది రిలీజ్ అవ్వట్లేదు, డిలే అవుతుంది కదా, దీని మాట కూడా లేదు బయట. అసలు జరుగుతుందా, ఓటీటీస్కి వెళ్తుందా, ఏమీ మాకు తెలియని టైంలో నేను ఒక ప్రొడక్షన్ హౌస్కి, నేను పూరి గారి దగ్గర వర్క్ చేశాను అన్న. ఇస్మార్ట్ శంకర్కి అప్రెంటిస్ చేశా, రొమాంటిక్కి ఒక 2 స్కెడ్యూల్కి అసోసియేట్ చేశా. సో నేను ఇలా కాల్ అక్కడి నుంచి వచ్చిందా ఫాస్ట్గా సినిమా చేయడం? అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు కదా, అదే ఉంటుంది అంతే సో కదా. నేను కాల్ చేసి ఒక ప్రొడక్షన్ హౌస్కి సో ఇలా చేశాను, ఒక ప్రాజెక్ట్ కూడా ఓటీటీకి ఉంది, ఇలా కథ ఉంది అని చెప్తే కలుద్దామని చెప్పి ఆల్మోస్ట్ నేను చాలాసార్లు ట్రై చేశాను, నన్ను కలవలేదు అన్నమాట. వాళ్ళు ట్రైలర్ చూసి కాల్ చేశారు నాకు. అప్పుడు ఏదో కథ ఉందన్నారు కదా, మీరు స్టోరీ పెట్టారు, వాట్సాప్లో స్టేటస్ పెట్టారు, ట్రైలర్ చూశాను, కథ తీసుకురమ్మని కాల్ చేశారు. తర్వాత సినిమా చూశారు, సినిమా తీసి కాల్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ వస్తుంది. సో స్టోరీ కూడా రెడీగా ఉంది. అండ్ కాంప్లిమెంట్స్ అంటే యునానిమస్ పాజిటివ్, నా వరకు చాలా పాజిటివ్ ఉందన్న. ఐ మీన్ ఎలా అంటే నా బర్త్డేస్కి కూడా నాకు విష్ చేయని చాలామంది నుంచి కాల్స్. కొంచెం భయం ఉంటుంది కదన్న చిన్నోడిని, రే ఒక 15-20 సంవత్సరాలు పట్టేస్తుంది డైరెక్ట్ రావడానికి, ఇటు తీయటానికి. అండ్ మా ప్రాంతం నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వచ్చిన వాళ్ళు ఇంకా అవ్వలేదు అన్నమాట. ఆల్మోస్ట్ 10 years దాటేసి కూడా అయిపోయింది. వాళ్ళని చూసి అరే మధ్యలో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా అని భయపడిన వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశాను. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇందాక నువ్వు అన్నట్టే, చాలా మంది మన వాళ్ళే కాల్ చేసి ఇంత మ్యాటర్ ఉందని తెలియదురా నీలో, ఎక్కడ దాచావు ఇన్ని రోజులు, నువ్వు ఇలా చేస్తావని మాకు తెలియదు అసలు. ట్రైలర్ చూసి చాలా మంది కాంప్లిమెంట్ చేశారు ఫస్ట్. తర్వాత మూవీ ఎప్పుడు అని వెయిట్ చేసి మూవీ చూసి నేను ప్రీమియర్కి పిలిచినప్పుడు అందరు వచ్చి అందరూ నాకు అంటే కొంచెం ఆ ఇన్ఫీరియారిటీ ఉండేది, ఏమనుకుంటారో వీళ్ళకి ఎలా అనిపిస్తుందో అని. సో జెన్యున్గా నేను తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్తో అయినా బయట వాళ్ళతో అయినా మాట్లాడినప్పుడు అందరూ ఒకటే చెప్పారు, అక్కడ అసలు మాకు దివ్య కనిపించలేదు, మాకు తెలిసిన దివ్య వేరే, చూస్తున్నాను సేపు ఒక మంచి ఆర్టిస్ట్ని చూసినట్టే అనిపించింది, చాలా బాగా చేసావు, కాంప్రమైజ్ అవ్వక ఇంకా నెక్స్ట్ నుంచి మంచిగా చేసావు. నవ్వే సీన్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫిలింలో చాలా చాలా చోట్ల చిరంజీవి గారి రిఫరెన్స్ కనిపించింది. అదంతా అయినా కళ్ళు మూసుకొని ఇలాంటి మెగాస్టార్ అంటూ లేస్తాడు అనమాట నిద్రలోంచి. ప్రాణం అన్న, ప్రాణం. అంటే నా జీవితంలో నేను ఇప్పటి వరకు 100 మాటలు మాట్లాడితే నువ్వు భానుతో ఆఫ్ కెమెరా 99 మాటలు చిరంజీవి గారి గురించే మాట్లాడతాడు. అంటే నేను గారు అని కూడా అన్నయ్య అన్న మా బాస్. అంటే నేను ఆయన కోసం ఆలోచించిన రోజు ఉండదు. తింటూ ఆయన కోసం ఆలోచిస్తూ ఉంటా, ఒక సినిమా థియేటర్లో చూస్తూ ఆయన కోసం ఆలోచిస్తూ ఉంటా. ఆయన కోసం నాకు తెలిసి ఇంద్రా సినిమా చూసిన రోజు నుంచి ఈ రోజు వరకు మెగాస్టార్ చిరంజీవి అనే మనిషి నాకు గుర్తురాని రోజు లేదు ఈ రోజు వరకు. మరి ఎప్పుడు ఆయనకి నెరేషన్ డ్రీమ్ అన్న, ఇండస్ట్రీకి రావడానికి రీజన్ అది చెప్పాలంటే. అంటే ఇది కామెడీగా ఉంటుందో ఏదో తెలియదు కానీ వన్స్ నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత, వన్స్ నేను అట్లీస్ట్ ఒక 2 థియేటర్ ఫిల్మ్స్ ఇచ్చి బై గాడ్స్ గ్రేస్ అది నిజంగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యి కష్టపడి అనుకున్నది జరిగితే డెఫినెట్గా ఒక రోజు వస్తే అది జరుగుతుందన్నా. బట్ ఆయనకి సినిమా తీస్తానులే తెలియదన్నా, ఆయనకి వెళ్ళి ఒక కథ చెప్తే ఆయన అరగంట అయితే అరగంట, గంట అయితే గంట, ఆ గంట చాలు నా జీవితానికి అనుకునే టైప్ మాట నేను. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ అన్న. ఆయన అంటే సినిమానే కాదు, ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎక్కడి నుంచి అంటే మనం ఎక్కడున్నా సరే ఎంతవరకైనా ఆలోచించవచ్చు, ఎంతైనా డ్రీమ్ చేయొచ్చు, కష్టపడితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అండ్ మనం వెళ్ళటమే కాదు, మనతో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళొచ్చు, మనం ఇన్స్పైర్ చేయొచ్చు. ఈరోజు ఆయన బర్త్డే జరిగితే నాకు తెలిసి ట్విట్టర్లో బ్లూ టిక్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ బాయ్స్ లాగా రెస్పాండ్ అయ్యే రోజు August 22nd. సో అది ఆయన అక్కడ ఇంకొక ఫ్యాన్. అవునన్నా. సో ఆయన రిఫరెన్స్ ఉంటూనే ఉంటాను, ఇందులోనే కాదు, నా థియేటర్ సినిమా ఓపెనింగ్ ఆయన
ఆయన పాటతోనే వస్తూ ఉంటది. హ్మ్. సో, ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ డెఫినెట్‌గా ఉంటది. అండ్ అలాగే నాకు అందరు హీరోస్ అన్న రీసెంట్‌గా 'డాకు మహారాజ్' చూసా. ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఇంటర్వెల్‌కే నాకు గూస్ బంప్స్ మాట. నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం అన్న. నాకు ప్రతి హీరోని ఓన్ చేసుకుంటా. తెలుస్తుంది నీ మాటల్లో. నేను ఇందాక ఇక్కడికి రావడానికి ముందు కూడా బ్రతిమాలి ఈవినింగ్ తండేలకి టికెట్స్ బుక్ చేయించా. కానీ ఎలా ఇన్ని రోజులు ఈ 2 ఇయర్స్ నువ్వు సర్వే అయింది అంటే ఒక యూట్యూబర్ యూట్యూబ్ స్టాప్ చేసినా కూడా 2 ఇయర్స్ సర్వే ఆగగలుగుతదా? నిజమే. ఇంతకుముందు సాలరీ ఉండేది తమిళలో. యూట్యూబ్ వీడియోస్ ఆపేసిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను. ముందు సేవింగ్స్ కొన్ని రోజులు పనికొచ్చాయి. ఇంకా తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్ మూవీ ప్రమోషన్స్ చేసేదాన్ని. ఏ మూవీ ప్రమోషన్‌కి పిలిచినా అది కాన్సెప్ట్ రీల్ అవ్వచ్చు, డాన్స్ రీల్ అవ్వచ్చు. సో, బై లక్ నాకు తెలిసి అది గూడా అన్ని మూవీ ప్రమోషన్స్‌కి పిలుస్తూ ఉండేవాళ్ళు. లైక్ వాళ్ళకంటూ ఒక లిస్ట్ ఉంటది గదా! అందులో కంపల్సరీ నా పేరుండేది. సో, ఇంకా అలానే సర్వైవ్ అయ్యాను. మా మమ్మీ వాళ్ళు గూడా హెల్ప్ చేశారు. అంతే. వస్తాయా మోస్ట్ మంత్లీ ఆఫ్ ది థింగ్ ఒక ప్రమోషన్స్ నుంచి ఒక 10 లాక్స్ వస్తాయా? 10,00,000 వస్తే నేను ఇక్కడ ఇలా ఎందుకు కూర్చుంటాను చెప్పు. హ్యాపీగా ఒక BMW తిరుగుతూ. వైఫ్ ఆఫ్ తీసినందుకు నాకే మంచి గిఫ్ట్ ఇచ్చేది. ఆ! ఆమె తీసేదేమో వైఫ్ ఆఫ్. హ్యాపీగా తీసేదాన్ని. సో, అంత లేదు. బట్ ఓకే. నేను సర్వ్ అయ్యేంతైతే ఎవ్రీ మంత్ నేను సర్వైవ్ అవ్వడానికి కొంత అమౌంట్ వచ్చే వరకు కష్టపడతాను. అంటే ఎప్పటినుంచో ఉన్నావు నువ్వు ఇండస్ట్రీలో? లైక్ ఒక 5 ఇయర్స్ అవుతుందా? 2018 నుంచి ఉన్నాను. అయిపోయిందా? సెట్ అయిపోయాను. ఇంక ఓకే. నా లైఫ్ బానే ఉంది. సెట్ అయిపోయింది అనిపించిందా? అలా ఏం లేదు. నాలో మైనస్ పాయింట్ ఏంటంటే నాకు పెద్దగా కనెక్షన్స్ పెంచుకోవడం రాదు. అంటే ఇండస్ట్రీలో అది చాలా ఇంపార్టెంట్. నలుగురిని కలవడం, ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయడం, అందులో మనకేమైనా సెట్ అయ్యే రోల్ ఉందేమో తెలుసుకొని ఆడిషన్స్ ఇవ్వడం అవన్నీ. అంత ఇంకా రాలేదు. సో, నాకేమనిపిస్తదంటే లేదు. ఎక్కడైనా ఒక మూవీ ఆడిషన్స్ జరుగుతున్నాయని వేరే ఆర్టిస్ట్‌లు ఉంటారు గదా! నాతో ఇదివరకు మూవీస్‌లో పనిచేసిన అమ్మాయిలు. వాళ్ళు నేను మూవీ ఆడిషన్‌కెళ్ళాను దివ్య. నువ్వు కూడా ఎళ్లి ట్రై చెయి అని చెప్తే నెక్స్ట్ డేనే ఆ ఏడీ నంబర్ తీసుకొని నేను నా పోర్ట్‌ఫోలియో పంపించి, "సర్ ఐ వాంట్ గివ్ ఎన్ ఆడిషన్ టు యువర్ మూవీ" అని చెప్పి ఎళ్లి ఆడిషన్స్ ఇచ్చి వస్తూ ఉంటాను. సో, ఇప్పటివరకైతే ఇది. మేబీ వైఫ్ ఆఫ్ తర్వాత ఎవరైనా పిలిస్తే నాకిలా డైరెక్ట్‌గా నేను ఇది చేశాను. సో, నేను ఈ మూవీలో చేయాలనుకుంటున్నా అలా నాకేం లేదు. ఏ మూవీ అది ఎలాంటి రోల్ చిన్న రోల్, పెద్ద రోల్ అయినా ఐ యామ్ రెడీ టు గివ్ ది ఆడిషన్. సో, ఇల్లు కొనేసుకున్నావు, కారు కొనేసుకున్నావు. ఎంత మొత్తం అంతా యూట్యూబ్ సంపాదన మీదే. అలా ఏం లేదు. ఈఎంఐలు కడుతున్నా కదా వెనకాల. అయినా కూడా అట్‌లీస్ట్ డౌన్ పేమెంట్ అంతా కట్టడానికి మనకేమి లక్షలు లక్షలు అవసరం లేదు. నువ్వు 10,000 కట్టినా కారిస్తారు. ఇల్లుకి 10,000 కడితే కారు ఇల్లు ఇవ్వరు కదా! ఇల్లు దానికి డ్యాడీ ఊర్లో ఒక సైట్ అమ్మేసి డౌన్ పేమెంట్ కొంచెం హెల్ప్ చేశారు. నేను దాచుకున్న కొంచెం కొంచెం. నేను కూడా కొంచెం అలా యేసుకొని డౌన్ పేమెంట్ కట్టుకొని. ఆన్ అన్ యావరేజ్ ఎంత వస్తది ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి? నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చేంజ్ అయిన ఒక్కొక్క తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఇది నేను అందరికీ చెప్పాల్సిన ఆన్సర్. నువ్వు కూడా అనుకుందాం. మనిద్దరం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్. నాకొక అమౌంట్ వస్తది. నీకొక అమౌంట్ వస్తది. ఎంత వరకు సంపాదించుకోవాలి, ఎన్ని ఆపర్చునిటీస్ గ్రాబ్ చేయాలనేది అది మన దగ్గర ఉంటది. ఇప్పుడు నేను రోజు పొద్దున్నే లేచి ఫస్ట్ ఏ యాప్ చూస్తావు నువ్వు నార్మల్‌గా? యాప్స్ ఫోన్‌లో ఏం ఇన్‌స్టాగ్రామ్. చూస్తావు? కదా! నేను ఫస్ట్ పొద్దున్నే లేసి నా జీమెయిల్ చెక్ చేస్తా. నాకేం మెయిల్స్ వచ్చాయి? ప్రమోషన్స్‌కి ఏమైనా మెయిల్స్ ఏ వచ్చినాయా? బ్రాండ్స్ మెసేజ్ చేశారు? హ్మ్. ఐ షుడ్ నాట్ మిస్ ఎనీథింగ్. సో, అందరికి నా బిజినెస్ నంబర్ ఇస్తాను. రెస్పాండ్ అవుతాను. మాట్లాడతాను. పేమెంట్ లేట్ అయితే అలానే వెనక కూడా పడతాను. వాళ్ళు ఒక 60 డేస్ ఉంటది పేమెంట్ టర్మ్స్. 60థ్ డే నుంచి హలో ఎనీ అప్డేట్ ఆన్ పేమెంట్? ఎనీ అప్డేట్ ఆన్ పేమెంట్? అని అడుగుతానే ఉంటాను. హ్మ్. సో, అలా ఓకే. నెక్స్ట్ పేమెంట్లు అడగడంలో సగం జీవితం అయిపోతుంది. అయిపోద్ది. నా బాధంతా అదే గదా! ఎవ్వరు చెయ్యగానే ఓకే. వీడియో పోస్ట్ అవ్వంగానే ఎవరు డబ్బులేసారు గదా! వాళ్ళు చెప్పిన డేస్ దాటాకనే వస్తాయి ఆబ్వియస్‌గా. వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. వాళ్ళు పేమెంట్స్ ఇవ్వాలి. హ్మ్. సో, అంటే అన్నీ ఒకప్పుడు take care. యూట్యూబ్ ఓపెన్ చేస్తే నీ వీడియోస్ గాని, బంచిక్ బబ్లు, చందు సాయి, మహాతల్లి, దేత్తడి హారిక మీ అందరూ ఒక టైంలో హల్చల్ చేసిన బ్యాచ్. ఇప్పుడు ఏమైపోయారు మొత్తం అందరూ? యూట్యూబ్ డౌన్ అయిందా? లేకపోతే కాంటెంట్ జనాలు చూడట్లేదా? లేకపోతే మీరందరూ వేరే వర్క్స్‌లో బిజీ అయిపోయారా? ఏం సో, జరుగుతుందసలు? నా పర్స్పెక్టివ్ నాకేమనిపిస్తదంటే, అప్పుడు నేను యూట్యూబ్‌కొచ్చిన కొత్తలో అందరం అప్పుడే ఇలా బూమ్ అవుతున్న టైంలో మనకి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ లేవు. అయితే టీవీ, లేపోతే థియేటర్, లేపోతే ఫోన్‌లో ఈజీగా అందుబాటులో ఉండేది యూట్యూబ్. సో, అందరూ వాటి మీదే కాన్సంట్రేట్ చేసేవాళ్ళు. సో, తక్కువ మంది కరెక్ట్ ఒక 10, 15 మెంబర్స్ యూట్యూబర్స్‌తో వాళ్ళు చేసే కంటెంట్ మాత్రమే జనాలు చూస్తూ ఎంటర్‌టైన్ అయ్యేవాళ్ళు. మెల్లమెల్లగా ఓటీటీ యాప్స్ ఆహ్, చాలా వచ్చేసాయి. మూవీస్ మనకి దగ్గరగా వచ్చేసాయి. మనకి ఆహ్,
లాక్‌డౌన్ వచ్చిన తర్వాత ఇంకా లాక్‌డౌనే మెయిన్ పాజ్ నాకు తెలిసినంత వరకు యూట్యూబర్స్‌కి. లాక్‌డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడుంటే మాకు అన్ని కెమెరామాన్ అయినా, ఎడిటింగ్ అయినా కూర్చొని చేయించుకునేవాళ్ళం. ఎలా అయితే అలా నడిచేది. కానీ ఒకసారి లాక్‌డౌన్ పడిన తర్వాత మాకు వీడియోస్ చేయడానికి ఇప్పుడు రైటర్ నేను కూర్చుంటేనే కదా కాన్సెప్ట్స్ వచ్చేవి. ఫోన్‌లో అయ్యేది కాదు. నేను ఊర్లో ఉన్నప్పుడు విజయనగరం నుంచి రోజు లాక్‌డౌన్ ఎత్తగానే స్టార్ట్ అయ్యి డీఓపీ వచ్చి ఫోన్‌లో షూట్ చేసి, ఇంకొక 1 అవర్‌లో మళ్ళీ లాక్‌డౌన్ ఈవినింగ్ 6కి క్లోజ్ చేసేవాళ్ళు కదా! 5:00 స్టార్ట్ అయ్యి మళ్ళీ విజయనగరం వెళ్ళిపోవడం. 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాడు ఈచ్ సైడ్. ఫోన్‌లో షూట్ చేయడానికి. సో, అలా కష్టపడి కూడా చేశాము. ఒక్కసారి అది అయిపోయిన తర్వాత అందరికి ఇప్పుడు వచ్చేసింది లైక్ నాలెడ్జ్. అందరికీ తెలిసింది యూట్యూబ్ ఎలా వాడొచ్చు, వ్లాగ్స్ ఎలా చేయొచ్చు. సో, పీపుల్ హావ్ దేర్ ఓన్ వేస్ టు ఎంటర్‌టైన్ పీపుల్. అప్పట్లో ఓన్లీ స్కెచ్ వీడియోస్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇప్పుడు వ్లాగింగ్, లైఫ్ స్టైల్ అన్నీ వచ్చాయి. సో, మల్టిపుల్ వేస్ వచ్చినప్పుడు తగ్గుతది కొంచెం. అండ్ మాకు కూడా యూట్యూబ్ అనేది ఒక బేస్ నెక్స్ట్ స్టెప్‌కెళ్ళడానికి. యూట్యూబ్ అయిపోయింది. ఓటీటీ. నెక్స్ట్ మూవీస్. సో, ఫైనల్‌గా వైఫ్ ఆఫ్ గురించి, ఇంకా చూడని వాళ్ళ గురించి, చూసి మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తున్న వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆడియన్స్‌కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పాలన్నా. ఎందుకంటే ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది కదా! మనం చూస్తే 30 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి 1 మినిట్ రీల్స్‌కొచ్చేసింది ఇప్పుడు. సో, అయినా సరే కొత్త ఫేసెస్‌తో ఒక కొత్త అటెంప్ట్ చేస్తే 1 అవర్ 20 మినిట్స్ మా కోసం చూసి అంత మంచి వ్యూవర్‌షిప్ ఇచ్చి, వాళ్ళ వాల్యుబుల్ కామెంట్స్ అన్నీ మాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తూ, జస్ట్ ఇంటర్వ్యూ మాట్లాడుతుంటే కూడా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఏంటని చూస్తే ఒక మెసేజ్ మాట. సో, అలా కంటిన్యూ మెసేజెస్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో, వాళ్ళు చూసి వదిలేయటం వేరు. చూసి వాళ్ళ తిరిగి మా ఒపీనియన్ ఐడీస్ తిరిగి మా వెతికి ఐడీస్ మెసేజ్ వెతికి చేయడం గ్రేట్. మాకు మెసేజ్ చేయటం వీఆర్ రియల్లీ హ్యాపీ అనమాట. అంటే వాళ్ళకి ఎంత నచ్చుంటే మా వరకు తీసుకొస్తారన్న. సో, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. చెప్పాలంటే మేము ఒక 1 మంత్‌లో ఒక వ్యూవర్‌షిప్ నంబర్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసాం. మేము డిస్కస్ చేసుకున్నాం టీమ్ మార్కెటింగ్ అందరూ. ఆ నంబర్ మాకు ఫస్ట్ 3 డేస్‌కొచ్చింది. ఓహ్! వీఆర్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ మాట. ఈవెన్ ట్రైలర్ రిలీజ్ చేసాక ఆల్మోస్ట్ ఆహ్, నెక్స్ట్ డే ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్‌కి 1.2 మిలియన్ వచ్చింది వ్యూవర్‌షిప్. అక్కడే మేము సర్ప్రైజ్ అయ్యాము. అరే! పర్లేదు చూస్తున్నారు మన ప్రాజెక్ట్ అని చెప్పి. సో, ఈ రెస్పాన్స్, ఈ పాజిటివిటీ చాలా బావుందన్న. చెప్పాలంటే రియల్లీ చాలా చాలా హ్యాపీ అన్న. దీనికోసమే కదా ఇంత కష్టపడేది. అండ్ అది కూడా లేట్ అవ్వడం కూడా ఒక అందుకు మంచిదే అని అర్థమైంది. అంటే మీకు పర్సనల్‌గా మాకు తెలుసు. ఇంకా చాలా విషయాలు చెప్పలేదు మేము. మేము ఏం చేసాం ఈ ప్రాజెక్ట్‌కి, ఎలా చేసాం, ఎన్ని చేసాం అనేది పర్సనల్‌గా నాకు, దివ్యకి తెలుసు. ఆహ్, ఒక 2 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్‌ని బయటికి తీసుకురావడానికి అండ్ మీరు చూసిన క్వాలిటీ మ్యూజిక్ రావడానికి, హ్మ్. డీఐ అలా రావడానికి, కలర్స్ మీకు అలా కనిపించడానికి, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మేము ఏం చేసామో దాన్ని ఒక బుక్ రాయొచ్చుమాట. సో, ప్లీజ్ వైఫ్ ఆఫ్ చూడండి. ఈటీవీ విన్‌లో చూడండి. అసలు బోల్డ్ థింగ్ ఏమీ ఉండదు. జస్ట్ స్టార్టింగ్ 5 మినిట్స్ అది కూడా కాదు మీకు రివీల్ చేసేస్తున్నాను. అది కూడా కాదు. మీరు చూడండి. మీకు ఎమోషన్స్ నచ్చుతాయి, థ్రిల్స్ నచ్చుతాయి, సస్పెన్స్ నచ్చుతది. అండ్ మెసేజ్‌లు లాంటివి ఏవి ఉండవు. జస్ట్ సింపుల్ థింగ్. ప్రేమంటే ప్రేమించిన మనిషి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకోవటం. ఆ సంతోషాన్ని దూరం చేసి దగ్గర అవ్వడం కాదని చిన్న పాయింట్‌తో లిమిటెడ్ ఆర్టిస్ట్‌లు తక్కువ క్యారెక్టర్స్‌తో, తక్కువ లొకేషన్స్‌లో ఒక 12 డేస్‌లో షూట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. మెసేజ్‌లు అవి కూడా ఇవ్వటం ఇష్టం కూడా లేదన్న మాకు. ఎందుకంటే 'స్టాలిన్' సినిమా చూసి ఆయన ముగ్గురికి సాయం చేయమంటే నేను 300 మందికి చేశా. చేసి ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని. థాంక్స్ చెప్తే నాకెవరైనా నాకు థాంక్స్ చెప్పొద్దు. మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి అని చెప్తే వాళ్ళు నవ్వి వెళ్ళిపోయేవారు. చిన్నోళ్ళం కదా! వీకెండ్స్ మీకెప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు లో లో అనిపించినప్పుడు ఎప్పుడైనా సరే కొత్త అటెంప్ట్ జస్ట్ 1 అవర్ 20 మినిట్స్ చూడండి. మీరు రిగ్రెట్ అవ్వరు. అండ్ ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో 100కి 100% ఎవరు రిగ్రెట్ అవ్వలేదు. వీఆర్ వెరీ హ్యాపీ. సో, చూడని వాళ్ళుంటే చూడండి. అండ్ చూసిన వాళ్ళుంటే ప్లీజ్ స్ప్రెడ్ వర్డ్. ఓటీటీలో ఉంటూనే ఉంటదది. ఈటీవీ విన్‌లో. సో, ప్లీజ్ చూడండి. యెస్. సో, యెస్ ఇప్పటివరకు ఈ మూవీని చూసి ఎంకరేజ్ చేసి అండ్ నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళకి, కామెంట్ చేస్తున్న వాళ్ళకి అండ్ మీమ్ పేజెస్, రివ్యూయర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరిచ్చిన ఈ పాజిటివిటీ నేనసలు తట్టుకోలేకపోతున్నాను నిజం చెప్పాలంటే. వెరీ హ్యాపీ విత్ ది సూపర్ రెస్పాన్స్. సో, ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది 'వైఫ్ ఆఫ్' అనే ప్రాజెక్ట్. మీ అందరికీ డెఫినిట్‌గా నచ్చుతుంది. నాకు ఎవ్రీడే కాల్ చేసి లేకపోతే కలిసినప్పుడు అన్నీ చూపించి తనకొచ్చినన్ని చేయడం నిజమేనా? ఇది నా లైఫ్‌లోనే అవుతుందా? ఇది మన ప్రాజెక్ట్‌కే అవుతుందా? నీకే నమ్మకం లేదా? అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నా. హ్మ్. చెప్పాలంటే లాస్ట్ ఒక 10, 15 డేస్ మేము
మన లైఫ్‌లోనే ఇది జరుగుతుంటా, వైఫ్ ఆఫ్ ఓటీటీకి తీసుకొచ్చావా? చూసారా? నచ్చిందా? అనేది. అండ్ ఈవెన్ మీ రెస్పాన్స్ కూడా ఆ రోజు ప్రివ్యూ చూసి మీరిచ్చిన రెస్పాన్స్ కూడా నాకు ఇంకా నేను అసలు గుర్తుంది. ఎక్స్‌పెక్టే చేయలేదు మీ దగ్గర నుంచి ఆ! అంత. నాకు చాలా బా అనిపించింది. మీరు మీ సర్కిల్ అంతా ఉంటది కదా! హ్మ్. నాకు పర్సనల్‌గా చాలా బావుందన్న. హ్మ్. ఇదే ఊపుతో ఇదే ఊపుతో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ మీ ఇద్దరు చేయాలి. అండ్ ఖచ్చితంగా మీరనుకుంటున్న కెరియర్స్‌లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ మాకు ఈ టైమ్ ఇచ్చినందుకు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద థాంక్ యూ బిగ్గెస్ట్ అన్న. హిట్ ఆఫ్ థాంక్ యూ. వైఫ్ ఆఫ్. థాంక్ యూ సో థ్యాంక్ మచ్ థాంక్ అన్న. యూ. యూ.